అవన్నీ ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లో మీరు చెప్పినట్టుగా అంటే కొన్ని తెగల్లో కూడా ఇప్పటికీ ఒక గుడిసెలాగా ఉంటుంది, వాళ్ళు అక్కడే ఉండాలి. అంటే దానివల్ల మంచి చెడు కూడా ఉంటాయి అనుకోండి. అందుకని ఆచార వ్యవహారాల్లో వాళ్ళ ఇదిని బట్టి మీరు చెప్పినట్టుగా గుడికి వెళ్ళకూడదు అంటే మనకే చికాకుగా ఉంటుంది గుడికి వెళ్ళటానికి, అవునా కాదా? ప్లస్ మీరు నేను గమనించాను, మా తాతయ్య గారు ఆయన అంత వేద పండితులు అనమాట. సో ఆయన ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు అంటున్నావు కదా నేను ఎందుకు వెళ్ళకూడదు ఏంటి అని, నువ్వు ఒక మొక్క దగ్గరికి వెళ్ళి చూడు, నువ్వు మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉండగా మొక్క వాడిపోతుంది అంటాడు ఆయన. అంటే అంటే మన బాడీ నుంచి వచ్చే ఇది వల్ల దానికి ఏదైనా తగులుతుందమ్మా, మనకి సైంటిఫిక్గా మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించాకంటే ప్రతిదీ కూడా మనం మూఢాచారంగా కాకుండా సైంటిఫిక్గా తీసుకున్నప్పుడు ఆడవాళ్ళకి రెస్ట్ కావాలి. ఇంకొకటి, కొంతమంది మగవాళ్ళు చాలా హెరాస్ చేస్తారు. ఐ నీడ్ నాట్ సే ఆల్ దోస్, యూ కెన్ అండర్స్టాండ్. సో వీటన్నిటికీ దూరంగా పెట్టడం కోసం కూడా 4 రోజులు ఇచ్చారు, అది నేను అనేది. కాబట్టి మనం ఇప్పుడు చాలా కంపెనీస్లో 1 డే లీవ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫీమేలే రన్ చేస్తున్నారు. ఒక లాస్ట్ టైం దీని గురించి పోరాడినట్టు కూడా ఉన్నారు, పోరాడతారండి. కానీ ఆడవాళ్ళే లీవ్లు ఇవ్వరు, మీకు అది చెప్తారు. ఒక కంపెనీకి హెడ్ ఆడావిడే, నో యాక్చువల్లీ ఇన్ మై ఆఫీస్ దే ఆర్ నాట్ టేకింగ్ లీవ్ అంటుంది. నువ్వు ఇస్తే వాళ్ళు ఎందుకు తీసుకోరు కదా? ఆ విషయం అని తీసుకోవచ్చు, మొహమాట పడచ్చు. మీరు ఒక రూల్ పాస్ చేసేయండి, ఆ రోజు రాకండి అని, లెట్ దెమ్ టేక్ ఏ లీవ్ కదా. నెలలో ఒక రోజు లీవ్ ఇస్తే మీ అవుట్పుట్ ఏం తగ్గిపోదు కదా, కంపెనీ ఏమి పడిపోదు. అంటే మనమే ఒప్పుకోం, మనకి వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ, దట్ ఈస్ ద ప్రాబ్లం. అక్కడ కూడా నాలోనే ఉంటుంది, అది నేను చెప్తున్నా. సో నేను అనేది ఏంటంటే, మనం అట్లా ఉండడం వల్ల మనం శారీరకంగా మనం కష్టపడకుండా 3 days అయిపోతే కొంచెం మెంటల్గా ఫిజికల్గా మనకి బాగుంటుంది. సో నేను అనేది ఆ రీజన్స్తో పెట్టి ఉండొచ్చు. దానికి ఏమైందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కటి మామూలుగా స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఏమవుతుందంటే, ఇగో ఇలా చేస్తేనే ఇలా ఉంటేనే అంటే కానీ వినరు. మీకు అర్థమైందా? మీరు మీ అమ్మగారి చేత మీకంటా ముందు భోజనం చేయించగలరా? మీరు చెప్పండి. నాకు కష్టం కదా అసలు. నేనే తిన్నాను. ఇప్పుడు మా ఇంటికి ఉన్న గెస్ట్లు వస్తున్నారంటే, గెస్ట్లే కాదు రోజు కూడా నేను వడ్డిస్తే కానీ తినను. అంటే అదొక అలవాటు. కానీ ఇప్పుడు జనరేషన్ అట్లా ఉండరు. కాబట్టి నేను అనేది ఇలాగే చెయ్యాలి అంటేనే చేస్తారు. మనం కండిషన్డ్ అయిపోతాం, అయితే కానీ వినం. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి ఇది ఎందుకు ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇదిని బట్టి ఉంటాయి. కానీ ఏది కూడా మూఢాచారంగా చేయకూడదు, అది నేను అనేది. ఒక సైంటిఫిక్ వేలో వెళ్ళాలి తప్ప మనం దాన్ని మూఢత్వంతో నువ్వు ఎందుకు ఇట్లా కూర్చున్నావు అలా కూర్చున్నావు ఇవన్నీ కూడా అనవసరం అండి. ఇప్పుడు చాలామంది ఇళ్లలో విడిగా కూర్చోపెడతారు, మగవాళ్ళు వంట చేస్తారు కూడా. అంటే పూజలప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, పూజలు ఎందుకు చేయకూడదు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. నాకు అంత లోతుగా నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నేనే వెళ్ళలేను కదా. నేను విన్న వరకు ఏంటంటే, అమ్మవారి గుళ్ళకైతే వెళ్ళొచ్చు ఆడవాళ్ళు, మిగిలిన ఏ దేవాలయాలకు మీరు ఏదైనా కూడా మనం 4వ రోజు వరకు వెళ్ళలేమండి. 5వ రోజు నుంచి యూ క్యాన్. 4th డే కూడా సాధారణంగా మనం వెళ్ళం. అంటే మనకే నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి 5 లెక్క పెట్టారు. ఇప్పుడు 4th డే స్నానం అవుతుంది, 5th డే తల స్నానం చేస్తాము. సో 5th డే నుంచి చాలామంది 10 రోజులు కూడా వెళ్ళని వాళ్ళని నేను చూసాను. అలా కూడా ఉంటారు. అదే నేను చెప్తున్నా, మీరు చేంజ్ చేయలేరు. కాకపోతే మూఢత్వం వద్దు అంతే. మనకి రెస్ట్ కావాలి కాబట్టి ఓకే 3 days ఎంజాయ్ చేయండి అంతే నేను అనేది. మీరు పని చేయకుండా ఇంట్లో మగాళ్ళ చేత చేయించండి. ఫస్ట్ మనం చేయించగలగాలి. వాడు అయ్యో ఆయన కష్టపడిపోతున్నాడు అని ముందు తల్లులే చేయించారు. అదే చాలా మంది ఫ్యామిలీస్ లో ఉంటుంది. షాప్ నుంచి ఒకటి తెమ్మంటేనే పాపం అసలు వాడు చెప్తారు. అదే వాడు రేపొద్దున మళ్ళీ వంశాంకురాన్ని ఇస్తాడు కదా. ఇది గోల. ఇది మెయిన్ అసలు లేడీస్లో. అంటే అందరూ ఇవాళ మనమే రేపు తల్లులం కాబట్టి కొడుకు పట్ల వాడు కొడుకు అసలు అది ఉండకూడదండి. అసలు ఫస్ట్ అది ఆడవాళ్ళల్లోనే అది ఉండద్దు. ఇద్దరు ఒకటే కదా. ఇప్పుడు ఆడపిల్ల పుట్టడానికి ఆడపిల్ల కారణం కాదు, భార్య కారణం కాదు, క్రోమోజోమ్స్ కారణం. అది నేను ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే ఇచ్చాను నేను ఒక రేడియో టాక్ దాని మీద, సీరియస్లీ. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఆడవాళ్ళని అంటారు ఆడపిల్ల పుట్టడానికి, కానీ భార్యల కారణం కాదు, భర్తలే కారణం. అది తెలుసుకోవాలి. అది తల్లులకు కూడా చెప్పాలమ్మా, నువ్వు కాదు కారణం అని. కాబట్టి కొడుకులు కూతుళ్ళు ఈ భేదం వద్దండి. ఎస్పెషలీ ఈ టైంలో మాత్రం ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వటం మంచిదని నేను అంటాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.